వెళ్ళాక ఈశ్వరుడు ఏమంటాడంటే, నీకు శరీరం ఇచ్చాను, బుద్ధి ఇచ్చాను, మనసు ఇచ్చాను, జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భుజములని 4 రకాలుగా రావాలి ప్రాణులు. జరాయుజములు అంటే మావిలోంచి రావాలి, అండజములు అంటే గుడ్డులోంచి రావాలి, ఉద్భుజములు అంటే భూమిని పగలగొట్టుకుని పైకి రావాలి చెట్లు, స్వేదజములు అంటే చెమటలోంచి పుట్టాలి పేలు మొదలైనవి. అన్ని భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగా పెరుగుతాయి. ఒక్క మనుష్యుడు భూమికి అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాడు. అంటే పరబ్రహ్మం వైపుకి నడవమని. నువ్వు అలా నడవలేదుగా. ఆఖరి స్మరణ నీది దేని మీద? వాడి ప్రీతి వాడే చెప్తాడు, దీని మీద, దీన్ని తలుచుకుంటూ వెళ్ళిపోయానండి అని. కాబట్టి అక్కడికే వెళ్ళంటాడు. అది మళ్ళీ లలితా సహస్రంలో భాస్కర రాయలు వారు వ్యాఖ్యానం చేశారు మార్కండేయ పురాణాంతర్గతంగాను. దాన్ని బట్టి ఇస్తారు జన్మ. ఐశ్వర్యం మీద భ్రాంతి ఉండిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే విషము శరీరంలో ఉండేటటువంటి జీవునిగా పంపుతారు. ఏదో భోషాణం గురించి ఆలోచిస్తూ వెళ్ళాడు అనుకోండి, భోషాణం కింద చీకట్లో ఉంటాడు తేలిగానో జెర్రిగానో. అక్కడికి వెళ్ళి ఎవరైనా తాళం తీస్తుంటే వచ్చి కొడతాడు, చెప్పెట్టి కొట్టి చంపేస్తాడు. నేనేమి అభూత కల్పన చేయట్లేదు, నేను యథార్థం మాట్లాడుతున్నాను. మీరు కావాలంటే భాస్కర రాయల వారి వ్యాఖ్యానాలు చదవండి. లలితా సహస్రంలో అమ్మవారికి సంబంధించిన ధన్య